ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో నా పేరు వినయ్ కాటం. నేను ఫిలిమ్స్లో డైలాగ్స్ రాస్తుంటాను, కొన్ని సాంగ్స్కి లిరిక్స్ రాశాను, అలాగే పోయిటరీస్ కూడా రాస్తుంటాను. ఇక్కడ పోయిటరీస్కి ఎంతమందికి పోయిటరీస్ అంటే ఇష్టం? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. పోయిటరీస్, తెలుగు పోయిటరీస్ చాలా తక్కువ ఉన్నారు, బట్ విన్నాక ఇష్టం పెరుగుతుంది, అది మాత్రం చెప్తున్నా. సో కొన్ని పోయిటరీస్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బేస్డ్ ఆన్ లవ్, అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఎమోషనే. అవధులంటూ ఉండవేమో ఈ ప్రేమకి, కనురెప్ప పాటలో తెలియకుండానే పుట్టేస్తుంది, కనులు వాల్చనివ్వకుండా చేస్తుంది, కలగా మారి నిధులలో పలకరిస్తుంది, తేలిగ్గా ఉన్న మనసుని తట్టి లేపుతుంది, అలగా మారి అలజడేదో సృష్టిస్తుంది, కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది, ఇదివరకు లేని తడబాటులు వెనకేసుకొస్తుంది, ప్రేమించడం కన్నా పొందడం కష్టం అనిపించేలా చేస్తుంది, ఒకటిగా చేసి కొందరికి ఆనందాన్ని ఇస్తుంది, వేరు చేసి ఇంకొందరికి కన్నీళ్ళని మిగులుస్తుంది, మొత్తానికి ఏదో మాయ చేసి వెళుతుంది, అంతమంటూ ఉండదేమో ఈ ప్రేమని. సో ఇంకోటి యూజువల్గా మనము వింటూ ఉంటాం, మిడిల్ క్లాస్ అని, అరే మనం ఇదే చేయాలి ఇది చేయొద్దు అని ఏవో ఇంట్లో మన ఫ్యామిలీ చెప్తూ ఉంటారు. సో నాకు అనిపించింది ఏంటంటే, చెప్తున్నాను అనిపించింది, మధ్యతరగతి వాళ్ళం అనుకున్న నాడే సగం ఎదుగుదల అక్కడే ఆగిపోయింది, మనలాంటి వాళ్ళు చేసే పనులు కావాలనుకున్న నాడే సగం ఆశయాలు అక్కడే ఆగిపోయాయి. మనం ఏర్పరచుకున్నవి కాదా ఈ భావాలు, మనం మార్చుకోగలిగినవి కావా ఈ దారులు, మనుషులమని అనుకున్న నాడు మనస్సున ఈ తరగతులన్నీ మాయమైపోవా తలపున. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. సో అగైన్ వన్ మోర్ పోయిటరీ రిలేటెడ్ టు లవ్. కనురే పైన వాల్సనివ్వవుగా, ఆనందంతో అందాన్ని నింపావుగా, మనసుని ఊరుకోనివ్వవుగా, నవ్వుతో పరవశాన్ని నింపావుగా, తలపుని మార్చుకోనివ్వవుగా, ధ్యాసంతా మెల్లిగా మళ్లించావుగా, తేనుకొని తేల్చుకోనివ్వవుగా, పాపమని కాస్తైనా జాలిపడవుగా, సెలవు కోరని తీపి కబురువా, ప్రేమవా లేక మాయవా. సో దిస్ ఈస్ ద థర్డ్ వన్. అండ్ రీసెంట్గా కాంటెంపరీగా చూసుకొని రాసింది ఇది. తనివి తీరా మాట్లాడడం మర్చిపోయామేమో మనం, మనసారా ప్రేమించడం మర్చిపోయామేమో మనం, ఏంటో ఎదుగుదలని, సంపదలని, ఆస్తులని, పాస్తులని ఏదో తెలియని మాయలో చిక్కుకుపోయామేమో మనం, తీరికంటూ లేక ఓపికంటూ రాక వీలంటూ పడక తరచూ కలుసుకోవడం మానేసామేమో మనం, ఉన్న ఫలంగా కష్టం కబురేది పెట్టకుండా వచ్చేస్తే ఏ కలుపు తట్టలో తెలియక భుజాన్ని తట్టే వాళ్ళే లేక జీవితాన్ని బాగా ఒంటరిమయంగా మార్చుకున్నామేమో మనం, భరించరాని బాధ వస్తే భుజాన్ని తట్టి భారాన్ని దించే మనసులెన్ని, పట్టలేని సంతోషం వస్తే పంచుకొని ఆనందాన్ని ఇచ్చే పరిచయాలన్నీ, ధ్యాస లేకుండానే ఏదో ఏకాంతంలోకి జారిపోయామేమో మనం, అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం కానీ ఎందుకో తనివి తీరా మాట్లాడుకోవడం మానేసాం మనం, మనసారా ప్రేమించడం మానేసాం మనం. సో దట్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఆల్. ఐ థింక్ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఫర్ ద డే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ వినయ్ కాటం. థ్యాంక్ యూ.